హలో గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ నవీన. ఎలా ఉన్నారు అందరూ? ఫైనల్లీ ఐ యామ్ బ్యాక్. సో సారీ కొంచెం బ్రేక్ తీసుకోవాలనుకోలేదు. బట్ తీసుకోవాల్సొచ్చింది. బట్ ఎనీవే నేను మీ మెసేజ్ అన్ని చూసాను. మీ వార్నింగ్స్ కూడా చూసాను. ఐ యామ్ వాచింగ్ యూ ఆల్. బట్ థాంక్ యూ సో మచ్. దోస్ ఆర్ సో స్వీట్ గైస్. నేనైతే ఫైనల్లీ బ్యాక్. సో సారీ ఫర్ ద డిలే. ఎనీవే లెట్స్ గెట్ బ్యాక్ ఇంటు ద వీడియో. అండ్ ఆల్సో నేను రేపటి వీడియో కూడా ఆల్రెడీ షెడ్యూల్ చేసేసా. సో యూ హావ్ 3 వీడియోస్ ఇన్ లైన్. సో, హోప్‌ఫుల్లీ నేను ఎవ్రీడే పోస్ట్ చేయగలుగుతాను. బట్ ఇక్కడైతే నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి తిరిగొచ్చాననమాట. వచ్చిన వెంటనే ఐ వాస్ ఫీలింగ్ సో లిటిల్ డల్, ఎనర్జీ లేదు. అందుకని చెప్పి ఒక ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ పెట్టుకున్నా. I mean, this is like the true crime యూట్యూబర్స్. ఐ యూజువల్లీ వాచ్ 'డానియల్ క్రిస్టీ' అండ్ 'రాటన్ మ్యాంగో' వీళ్ళిద్దరంటే నాకు చాలా ఇష్టం. మీ ఫేవరెట్ ఎవరో ప్లీజ్ కమెంట్ చేసి చెప్పండి. ఐ వుడ్ లవ్ టు వాచ్ దెమ్. అండ్ ఇక్కడ ఇంతకు ముందే చూసారు గదా! ఇల్లంతా గజిబిజిగా చిందరవిందరగుంది. ఇల్లంటే నా రూమ్ ఒక్కటే. మమ్మీ ఇల్లంతా చాలా నీట్‌గా పెట్టుకుంటది. సో, వచ్చిన వెంటనే నాకు నచ్చిన పాడ్‌కాస్ట్ ఆర్ దిస్ సీరీస్ అయితే పెట్టుకున్నా. అండ్ ఇట్ వాస్ అ వెరీ, వెరీ డేంజరస్ సీరియల్ కిల్లర్. సో, ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్. అండ్ ఐ స్టార్టెడ్ క్లీనింగ్ మై రూమ్. ఫస్ట్ అయితే జ్యువెల్లరీ అంతా తీసేసా. అండ్ దెన్ హెయిర్ డ్రైయర్ అవన్నీ కూడా నీట్‌గా ఫోల్డ్ చేసి వాటి ప్లేస్‌లో పెట్టేసా. అండ్ దెన్ ఐయామ్ క్లియరింగ్ మై బ్యాగ్ హియర్. ఎందుకంటే రేపు నేను ఇంకొక బ్యాగ్ ఎత్తుకెళ్దాం అనుకుంటున్నా. సో, ఈ బ్యాగ్ క్లియర్ చేసి పెట్టుకుంటే రేపటికి నాకు నచ్చిన బ్యాగ్ తీసుకెళ్ళొచ్చని చెప్పి ఐ జస్ట్ క్లీన్ మై బ్యాగ్ అండ్ కీప్ ఇట్ ఇన్ ఇట్స్ ప్లేస్. అండ్ ఆల్సో రీసెంట్‌గా వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్ హ్యాడ్ దేర్ గ్రాడ్యుయేషన్స్ అండ్ వాళ్ళకి ఆ కెమెరా కావాలంట. అందుకని చెప్పి దే జస్ట్ బారోడ్ మై లిటిల్ మినీ కెమెరా. సో, ఇది నాకు మా ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు. ఐ థింక్ ఫర్ మై 20 సమ్ బర్త్‌డే. సో, సమ్ ఆఫ్ మై బర్త్‌డే నాకు గుర్తు కూడా లేదు. బట్ దే వర్ సో స్వీట్. ఐ థింక్ వాళ్ళ గిఫ్ట్ ఇచ్చారది. అండ్ దెన్ ఐ గేవ్ ఇట్ బ్యాక్ టు దెమ్. వాళ్ళ గ్రాడ్యుయేషన్ కావాలంటే దే యూజ్డ్ అండ్ దే గేవ్ ఇట్ బ్యాక్ టు మీ. దట్ వాస్ సో స్వీట్. అండ్ ఇక్కడైతే నేను జడంతా నీట్‌గా చిక్కు తీసేస్తున్నాను. కాజ్ ఈ మధ్య గాలెక్కువుంటుంది గదా! సో, జుట్టంతా చిందరవిందరగా అక్కడికి, ఇక్కడ తిరిగి అంతా చిక్కు పట్టిపోతది. సో, నీట్‌గా చిక్కు తీసేసి కొంచెం సీరమ్ అప్లై చేసుకొని పైకైతే పెట్టేసా జడని. అండ్ కొంచెం వాటర్ తాగుతున్నా. ఎందుకంటే నేనసలు వాటర్ తాగడమే మర్చిపోతున్నా ఈ మధ్య. ఎందుకంటే ఇట్స్ సో కోల్డ్ రైట్? సో, వాటర్ తాగడం మర్చిపోతాం. బట్ మీరైతే మర్చిపోకండి. వాటర్ కంపల్సరీ తాగండి. అండ్ నౌ హియర్ ఐయామ్ గోయింగ్ ఆన్ టు మై నైట్ స్కిన్ కేర్ రొటీన్. పెద్దగా చూపియను, మీకు ఈ పాటికే తెలిసుంటది. సో, ఐ డబుల్ క్లెన్స్. డబుల్ క్లెన్స్‌కి చాలా ఉంటది. అంటే మీరు ఆయిల్ బేస్ యూజ్ చేయొచ్చు, బాల్మ్ యూజ్ చేయొచ్చు. నేనైతే ఎల్ఫ్ యూజ్ చేస్తున్నా చీప్ అండ్ బెస్ట్ అని జెప్పేసి. బట్ యూ కెన్ యూజ్ ఎనీథింగ్. ప్రాబబ్లీ ఇది అయిపోయాక నేను మళ్ళీ వేరేదేమైనా కొనుక్కుంటా ఈ సేమ్‌ది కొనుక్కోకుండా. బట్ ఇది కంప్లీట్ అయ్యాకే నాకొక 2 మంత్స్, 3 మంత్స్ పడతది. ఎందుకంటే ఇట్స్ లైక్ ద హ్యూజ్ టబ్ అనమాట. అండ్ దాని తర్వాతెళ్లి నైస్‌గా మంచిగా వేడి వేడి మరుగుతున్న నీళ్ళల్లో ఒళ్ళంతా కాలిపోయేలాగా స్నానమయితే చేసుకున్నా. బికాజ్ ఐ లవ్ హాట్ వాటర్. హాట్ కాదు, బర్నింగ్ హాట్ వాటర్. దాని తర్వాత రైస్ టోనర్ అండ్ హైయాలురానిక్ యాసిడ్ టోనర్ పెట్టుకొని ఐ యూజ్డ్ మై నైట్ ఎల్ఈడీ లైట్ మాస్క్. నన్ను చాలామంది అడుగుతున్నారు, "అక్క ఈస్ థాట్ ఎల్ఈడీ లైట్ మాస్క్ వర్తేనా? అసలు కొనుక్కోవచ్చా?" అని. డెఫినైట్లీ ఐ థింక్ ఇట్స్ వర్త్. దాని గురించి చాలా రీసెర్చ్ అండ్ స్టడీస్ కూడా చాలా జరిగాయి. యూ కెన్ గో అండ్ చెక్ విత్ సమ్ డెర్మటాలజీస్ ఓవర్ యూట్యూబ్. నేను కూడా వాళ్ళని చూసే బట్ దిస్ వాస్ గిఫ్టెడ్ టు మీ. సో, ఐయామ్ యూజింగ్ ఇట్ అండ్ ఐ ఫీల్ లైక్ ఇట్ వర్క్స్ గైస్. ఇవన్నీ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ ఇస్తాయన్నమాట. ఇప్పుడు వాడితే 1 వీక్‌లో ఆర్ 1 మంత్‌లో రిజల్ట్స్ చాలా తక్కువ కనిపిస్తది. సో, యూ హావ్ టు బి సూపర్ కన్సిస్టెంట్ విత్ ఇట్. నేను కూడా అంత కన్సిస్టెంట్‌గా అయితే లేను. మేబీ వీక్లీ వన్స్ అలా వాడతాననమాట. ఎనీవే ఇది నెక్స్ట్ డే అనమాట. ఐ హాడ్ సమ్ వర్క్స్ టు డూ. అందుకని ఆఫీస్ అయిపోయిన వెంటనే ఐ హాడ్ అ క్విక్ మీటింగ్ టు అటెండ్ సమ్ కొలాబరేషన్ గురించి. సో, ఐ జస్ట్ గాట్ టు అ క్యూట్ లిటిల్ క్యాఫే, గాట్ మై సెల్ఫ్ అ పెప్పర్‌మెంట్ టీ. ఎందుకంటే బయటంతా చాలా చల్లగుంది గాబట్టి ఐ గాట్ అ నైస్ లిటిల్ పెప్పర్‌మెంట్ టీ. దాంతో పాటు ఒక సినమన్ బన్ తీసుకొని మీటింగ్స్ అంతా అటెండ్ అయిపోయి అక్కడ క్విక్‌గా కొంచెం తీసుకున్నా. అండ్ వచ్చి పనుకునేసాననమాట. నెక్స్ట్ డే ఈజ్ అ సాటర్‌డే. అందుకనే లేట్‌గా లేసా. నా ఫేస్ అంతా చూసారా ఉబ్బిపోయినట్టుంది. ఎందుకంటే ఐ ఓవర్ స్లెప్ట్. అస్సలు నాకు రికార్డ్ చేసేకే అవ్వట్లేదు. ఫుల్ బిజీ ఉన్నా నేను. అండ్ ఐ హాడ్ సో మచ్ టు సార్ట్ ఔట్. సో, యాహ్! ఐ హాడ్ సో మచ్ వర్క్ టు డూ యాస్ వెల్ గైస్. అందుకే డిలే అయిపోయింది. బట్ దిస్ ఈస్ లైక్ మై ప్రయారిటీ నౌ. సో, యూ గైస్ ఆర్ మై ప్రయారిటీ. సో, నేనైతే వీడియోస్ పోస్ట్ చేస్తా. స్టే ట్యూన్డ్ ఫర్ దెమ్. ఇక్కడైతే నీట్‌గా చిక్కు తీసుకునేసి కొంచెం మసాజ్ చేయడానికి అది ఉంటుంది గదా! కోంబ్ దాంతో మసాజ్ చేసుకుంటున్నా. అండ్ దెన్ ఐయామ్ యూజింగ్ దిస్ హెయిర్ టూల్. అలా గ్లిచ్‌లాగా కదులుతున్నాను. ఎందుకంటే నేను ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్‌లో పెట్టాననమాట. అందుకని అలా గ్లిచ్‌లాగా కదులుతున్నా. బట్ ఎనీవే ఇక్కడ గూడా నేను
I wanted to listen to something, and I also watched this YouTuber called Na Anveshana. I absolutely love his content and food blogs, and I really, really like it. మా ఇంట్లో అందరికీ టీవీలో పెట్టి చూపిస్తుంటాను. సో, I was watching one of his videos. తనేదో కొత్త వీడియో పెట్టారు. సో, I was just watching it and it was so fun. And yeah, and I was watching it and అలాగే జుట్టంతా నీట్‌గా తీసిన తర్వాత ఐయామ్ అప్లయింగ్ దిస్ హెయిర్ ఆయిల్. దిస్ ఈస్ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్. దీంట్లో నేను మస్టర్డ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, రోస్‌మెరీ ఆయిల్ అండ్ వైటమిన్ ఇ ఆయిల్. ఈ 3, 4 మిక్స్ చేసుకొని నీట్‌గా మైక్రోవేవ్ చేసుకున్నాను. కొంచెం వేడిగా అయ్యేలాగా. అండ్ ఒక డ్రాపర్ హెల్ప్‌తో తలంతా నీట్‌గా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని ఐయామ్ మసాజింగ్ ఇట్ ఇంటూ ఇట్. అండ్ అది నేను అసలు కొంచెం పెట్టకుండా తలంతా నీట్‌గా ముంచేసినట్టు పెట్టాను. ఐ నీడెడ్ ఎ డీప్ హైడ్రేషన్. అసలు నేను స్నానం చేసి కూడా 7 డేస్ ఐ మీన్ తల స్నానం చేసి 7 డేస్ అవుతుంది. సో, ఐ వాంటెడ్ మై హెయిర్ టు హావ్ ఆల్ థాట్ మాయిశ్చర్. ఎందుకంటే బయట చాలా చల్లగుంది. అందుకనే నీట్‌గా తలంతా ఆయిల్ పెట్టేసా. అసలు ఇంకా టచ్ చేస్తే కూడా నా ఫేస్ అంతా కారిపోయేంత ఆయిల్ పెట్టాను. అస్సలింత ఆయిల్ పెట్టను నేను హెయిర్‌కి యూజువల్‌గా. బట్ ఈరోజు కొంచెం ఓవర్ బోర్డ్ ఎళ్ళిపోయి కొంచెం ఎక్కువ పెట్టేసా. బట్ థాట్స్ ఓకే. మిగిలిపోయిన ఆయిల్ అంతా నేను హ్యాండ్స్‌కంతా పూసుకునేసా వేస్ట్ చేయకుండా. అండ్ దెన్ అలాగే ఫేస్‌కి కూడా ఐ యూజ్డ్ అప్ దిస్ క్లే మాస్క్. ఇది నాకసలు ఎంత యూజ్ అవుతుందంటే అంత యూజ్ అవుతుంది. నా స్కిన్ ఆయిలీగా ఎళ్ళిపోయినప్పుడు క్లే మాస్క్ హెల్ప్ కంట్రోల్ ఆయిలీనెస్ ఉంటుంది గదా! ఫేస్ పైన. అది కంట్రోల్ జేస్తది. అండ్ ఈ క్లే మాస్క్ అయితే ఎస్పెషల్లీ నాకు అంటే ఫుల్ డ్రై అయిపోయినట్టు, స్కిన్ అంతా టైట్ అయిపోయినట్టు అస్సలివ్వదు ఫీలింగ్. ఇట్ మేక్స్ మీ ఫీల్ సో గుడ్. అండ్ దాంతో పాటు మా మమ్మీ నా కోసం వేడి వేడి పెసరట్టు అండ్ షీ ఆల్సో డిడ్ బీట్రూట్ చట్నీ అనమాట. నెక్స్ట్ లెవెల్ ఉన్నిందసలు. కనిపిస్తుందా? ఐ వాస్ జస్ట్ ఎంజాయింగ్ మై సెల్ఫ్ నీట్‌గా సన్‌లో కూర్చొని నా దోస తింటూ ఫేవరెట్ చట్నీతో ఐ ఎంజాయ్డ్ థరోలీ. అండ్ ఇట్స్ టైమ్ టు డూ అ లిటిల్ బిట్ ఆఫ్ క్లీనింగ్. ఎందుకంటే నిన్న అస్సలు క్లీనింగ్ చేయలేదు నేను రూమంతా. మళ్ళా చెత్తగా అయిపోతే చాలా కష్టమైపోతదని చెప్పి. అండ్ ఈ మధ్య నాకు చాలా చలేస్తుంది తెల్లారి లేసిన వెంటనే. సో, ఐయామ్ యూజింగ్ మై రోబ్ అనమాట. దాన్ని నీట్‌గా మడత పెట్టేసి అండ్ లేట్‌గా లేసా గదా! దాని తర్వాత తుషి గూడా వచ్చి పనుకో ఉన్నాడు బెడ్ పైన. తను సర్దకుండా ఎళ్ళిపోయినాడు తుషి. అందుకని ఆ బెడ్ షీట్ కూడా నీట్‌గా ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నా. నాకసలు రూమ్ నీట్‌గా లేకపోతే బ్రెయిన్ అంతా ఏదోలా ఉంటది. అందుకని ఐ యామ్ సో కీన్ ఇంటూ క్లీనింగ్ ఇట్. దాని తర్వాత ఎళ్లి ఒక డీప్ షవర్ తీసుకున్నా నేను. తలస్నానం చేశాను. అండ్ ఇక్కడ నేను గెట్ రెడీ ఐ మీన్ గెట్టింగ్ రెడీ టు గో ఔట్. అసలు క్రిస్మస్ ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది కాబట్టి డెకరేషన్‌లు, ఇంకా ఫుడ్ స్టాల్స్ అన్నీ అసలు స్టార్ట్ అయిపోయినాయన్నమాట. లండన్ అంతా కలర్‌ఫుల్‌గుంటదిప్పుడు. నాకైతే లండన్‌లో ఈ సీజన్ చాలా అంటే చాలా నచ్చుతది. ఎందుకంటే లండన్ అంతా లైట్‌లతో మెరిసిపోతూ, ఫుడ్‌లమ్ముతూ అసలు కలకలా ఉంటదనమాట. బట్ ఒకే ఒక ప్రాబ్లమ్ ఈస్ ద చలి. చలైతే చింపేస్తది. అంత ఎక్కువ చలుంటది. సో, మంచిగా స్కార్ఫ్‌లు, జాకెట్‌లు అన్నీ యేసుకొని ప్రిపేర్డ్‌గుంటే యూ కెన్ ఎంజాయ్ ఇట్ థరోలీ. అండ్ ఆల్సో ఒక హాట్ చాక్లెట్‌తో ఆఫ్‌కోర్స్. నేనైతే ఇక్కడ తలని కొంచెం ఆరబెట్టుకున్నా. దాని తర్వాత ఐయామ్ యూజింగ్ దిస్ లీవ్ ఇన్ కండిషనర్ ఫ్రమ్ లష్. దాని తర్వాత కొంచెం ఒలాప్లెక్స్ హెయిర్ ఆయిల్ కూడా అప్లై చేస్తున్నా. ఇది ఒక్క రవ్వ హీట్ ప్రొటెక్టెంట్ లాగైతే వర్క్ చేస్తది. అండ్ దాని తర్వాత ఐయామ్ యూజింగ్ దిస్ హెయిర్ డ్రైయర్ అనమాట. నీట్‌గా అది కూడా కోల్డ్ షాట్ ఉంటది కదా! కోల్డ్ మోడ్‌లో పెట్టుకొని వేడికి కాకుండా దాంతోనే హెయిర్ అంతా నీట్‌గా బ్లో డ్రై చేసేస్తా నేను. నేను యూజువల్లీ స్టైల్ కూడా చేస్తాను. బట్ ఈరోజు నేను స్టైల్ అయితే చేయలేదు ఇప్పుడు. మోస్ట్‌లీ ఈవినింగే నేను స్టైల్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు లేట్ అయిపోతున్నా అని చెప్పి నీట్‌గా జుట్టంతా ఆరబెట్టుకునేసి క్లిప్ పెట్టుకొని స్కార్ఫ్ ఏసుకున్నా. ఎందుకంటే చలి చాలా ఎక్కువుంటది. సో, యాహ్! ఈరోజు అదే ఈరోజుటి వీడియో కూడా ఇంతే ఎక్కువ ఫిల్మ్ చేయలేదు. సో సారీ. బట్ రేపటి నుంచి ఫిల్మ్ చేయడానికి ట్రై చేస్తాను. మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం తెలుసు గదా! సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ యూ గైస్ టుమారో. అంటిల్ దెన్ బై.